దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రైమరీ నుంచి 8వ తరగతి వరకు అమలు చేస్తున్న పీఎం పోషణ్ పథకాన్ని ఇంటర్ వరకు విస్తరించాలని నిర్ణయించింది. ఇక కేంద్ర విద్యాశాఖ 5 అంశాలతో రూపొందించిన ప్రతిపాదనలపై అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఇక వంట కార్మికులకు జీతం పెంపుతో పాటు క్లౌడ్ కిచెన్ల నిర్మాణానికి 55 లక్షల చొప్పున కేటాయించి ప్రతి విద్యార్థికి పళ్ళెం, గ్లాస్, స్పూన్ అందచేయనున్నారు. ఇక పీఎం పోషణ్ పథకం అమలు కోసం కేంద్రం 60% నిధులు వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. మిగిలిన 40% నిధులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. కొత్తగా భోజన పథకం విస్తరణతో పలు రాష్ట్రాలపై మరింత భారం కానుంది. ఇక ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వ బడుల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఇటీవల ఇంటర్ వరకు విస్తరించింది. అదే సమయంలో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా ప్రారంభించింది. కేంద్రం తాజా నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంపై అదనపు భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.